90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం సిస్టర్. సో క్రిప్టో కరెన్సీ ఎప్పుడైతే ఒక ప్రెసెంట్ బూమింగ్లో వచ్చిందో అప్పటి నుంచి ఎస్పెషలీ పైకాయిన్కి వాల్యూ కావచ్చు, దాని పర్ఫార్మెన్స్ లెవెల్స్ కావచ్చు పెరిగింది అని చెప్పొచ్చు. అండ్ ఈ రోజు మనం చూస్తే ఆ కాయిన్ యొక్క వాల్యూ ఎలా ఉంది, దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అందులో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఏ రకంగా చూడాల్సిన అవసరం ఉంది, దాన్ని ఎలా అనాలిసిస్ చేయాలి అంటారు? సిస్టర్ గారు, పైకాయిన్ని మైనింగ్ చేసే వాళ్ళని పైనైర్స్ అంటారు అనమాట. ఎవరైతే మొబైల్లో ఫ్రీగా మైనింగ్ చేసుకున్నారో వాళ్ళందరూ హ్యాపీ, ఎందుకంటే ఫ్రీ కాయిన్సే వచ్చినాయి. కానీ కొంతమంది అవుట్ సైడ్ కొనుక్కున్నారు, అంటే పై లాంచ్ అయిన తర్వాత $50 ఉంటుంది, $100 ఉంటుందని ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని కొనుక్కున్నారనమాట. వాళ్ళు కొంచెం డిసప్పాయింటెడ్ అనమాట. అంటే ఇక్కడ వీళ్ళకేమో ఎవరైతే ఫ్రీగా మైనింగ్ చేసుకున్నారో వాళ్ళందరూ కొంచెం ఎంతో కొంత మనకి ఫ్రీగా వచ్చిందని హ్యాపీగా ఫీల్ అవుతుంటే వాళ్ళు కొంచెం ఎక్కువ పెట్టి కొనుక్కున్నారు. నాకు తెలిసినందరూ కొంతమంది 400 to 1000 రూపీస్ మధ్యలో కొన్నారు. కొంతమంది తక్కువలో కొనుక్కున్న వాళ్ళకి ఓకే, 30 రూపీస్ 25 రూపీస్లో కొనుక్కున్న వాళ్ళకి 50 రూపీస్ అంతవరకు ప్రాబ్లం లేదు. దాని తర్వాత కొనుక్కున్న వాళ్ళకి ఏంటంటే భయం అనేది ఒకటి వచ్చిందనమాట. వాము ఇంకా పడిపోయిద్దేమో అని. ఎందుకంటే ఇది లాంచ్ అయిన తర్వాత, ట్రేడింగ్ మొదలైన తర్వాత మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, ఇది $1 to $5 మధ్యలో ఉండొచ్చు లాంచ్ అయ్యేటప్పుడని. అది అనుకున్నట్లే మ్యాక్సిమం ఐ థింక్ 3.4 ఎంతో వెళ్ళింది. ఎక్కువ మంది బయ్యింగ్ సెల్లింగ్ ఎక్కడ జరిగిందంటే $1.5 to $1.8 మధ్య బాగా వాల్యూమ్ జరిగిందండి. అంటే ఒక పై కాయిన్ వచ్చేసి సుమారు $1.5 అంటే 140 to 180 రూపీస్ దగ్గర బాగా ట్రేడింగ్ జరిగింది. బయ్యింగ్ కొంతమంది కొనుక్కునే వాళ్ళు కొనుక్కున్నారు. అయితే ఒక లాంచ్ అయిన తర్వాత ఎప్పుడైనా ఐప్ అనేది ఒక రోజు ఉంటుంది, దాని తర్వాత తగ్గిద్ది. పై కాయిన్కి కూడా అదే జరిగింది, కొత్తగా ఏం జరగల. పై కాయిన్ జరిగితే ఇప్పుడు చూస్తే $0.96 ఉంది. నిన్న ఇదే ప్రైస్ $0.6కి వెళ్ళిపోయింది మేడం. ఇక్కడ పాపం చాలా మంది భయపడిపోయి ఇంకా తగ్గిద్దేమో అని అమ్మేశారు. కానీ ఇప్పుడు మళ్ళీ పెరుగుతుంది. ఇది ఎందుకు పెరుగుతుందంటే యాక్చువల్గా పై కాయిన్ సప్లై వచ్చేసి 100 బిలియన్ ఉన్నా అవైలబుల్ సప్లై వచ్చేసి 6 బిలియనే. ఈ 6 బిలియన్లో మళ్ళీ 4.5 బిలియన్ కాయిన్స్ లాకింగ్లోనే ఉన్నాయి. 1.5 బిలియన్ కాయిన్సే మార్కెట్లో అవైలబిలిటీ ఉన్నాయి. క్రియేటర్స్ దగ్గర 20% ఉన్నాయి. చాలా పెద్ద అమౌంటే కాదన్ను. కానీ క్రియేటర్స్ అమ్ముతే మాత్రం మళ్ళీ ఈ వాల్యూ నిలబడదు. క్రియేటర్స్ అమ్మకుండా కొంచెం అమ్ముకుంటున్నారేమో, అది మనకి తెలియదు. ఎందుకు కొంచెం అది తెలియదు అంటున్నారంటే, ఏ క్రిప్టో ప్రాజెక్ట్ అయినా చూస్తే మేడం, మీరు ఈ ఎక్స్ప్లోరర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ మనకి అసలు మొత్తం డేటా వచ్చింది. ఇప్పుడు మనం ఇక్కడ ఏదైనా డేటా ప్రకారం మాట్లాడుకుంటే టోటల్ మైగ్రేటెడ్ మైనింగ్ రివార్డ్స్ అప్రాక్సిమేట్గా 6 బిలియన్ మేడం, మనం డిస్కస్ చేసుకున్నట్లే. కరెంట్ లాక్డ్ రివార్డ్స్ 4.7 బిలియన్స్ అంటే లాకింగ్ అయిపోయినాయి ఈ 6 బిలియన్లో. ఇంకా అన్లాక్డ్ సర్క్యులేటింగ్ సప్లై 1.6 బిలియన్ అప్రాక్సిమేట్గా. సర్క్యులేటింగ్ సప్లై ఇది 6 బిలియన్ అంటే ఇంకా లాకింగ్లోదే, మనం అన్లాకింగ్లోదే తీసుకోవాలి. అంటే అన్లాక్లో ఎంత అయితే ఉందో దాన్ని బట్టి రేట్ ఎప్పుడైనా ఉంటుంది. టోటల్ సప్లై 9 బిలియన్ అనుకున్నారు, కానీ మ్యాక్సిమం సప్లై చూస్తే 100 బిలియన్. ఈ 100 బిలియన్ కూడా మార్కెట్లోకి ఒకేసారి వచ్చేటట్టు కనబడట్లా. మైనింగ్ చేసుకుంటూ ఉండాలి. ఐ థింక్ కొన్ని ఇయర్స్ పట్టింది ఆ మైనింగ్ చేసుకోవడం కానీ ఇది కానీ. మరి ఈ 100 బిలియన్లో క్రియేటర్స్ దగ్గర ఒక 20 బిలియన్ ఉన్నాయి. అది వాళ్ళ కంట్రోల్లోనే ఉంటుంది. ఈ వాళ్ళు ఏమంటున్నారంటే, మేము పైన 6 ఇయర్స్ నుంచి ఒక చిన్న బేబీలాగా గ్రో చేసుకుంటూ చాలా క్రిప్టో ప్రాజెక్టులు యూటిలిటీస్ ఎప్పుడు తెస్తాయి అంటే, ఒక కాయిన్ లాంచ్ చేసి వాళ్ళకి మార్కెట్ ఏర్పడ్డ తర్వాత దానికి సంబంధించి ఏదో ఒకటి యూటిలిటీ తెస్తారు. పై కాయిన్ వాళ్ళు ఏంటంటే, మేము ఆల్రెడీ మొత్తం రెడీ చేసి మార్కెట్లోకి వచ్చాం, అందుకని ఇంత టైం పట్టింది. సో ఇంటెన్షను డెడికేషన్ పరంగా నేను గ్రేట్ అని ఒప్పుకుంటాను. ఎందుకంటే చాలామంది అసలు లిస్టింగ్ అవ్వదు. ఇది జస్ట్ మొబైల్ యాప్, మీకు జస్ట్ ఫేక్ చేస్తున్నారు. ఈ కాయిన్లు మీకు ఇంత వాల్యూ ఉంటుంది అంత వాల్యూ ఉంటుందని చెప్పి బయట ఓటీసీలో అమ్ముకుంటున్నారు, అంటే P2P డీల్స్ చేసుకుంటున్నారని ఒక రకమైన వర్గం దీన్ని విమర్శిస్తూనే ఉన్నారు. కొంతమంది అయితే అసలు పై కాయిన్ ఓపెన్ చేసినప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి. వీళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ కోసం ఇది యాప్ లాంచ్ చేశారు, ఇది అసలు క్రిప్టో కరెన్సీనే కాదు. సరే, వాళ్ళందరికీ ఇప్పుడు అయితే ఆన్సర్ వచ్చింది, 20వ తారీఖు ఆన్సర్ వచ్చింది. ఫ్రీగా మైనింగ్ చేసుకునే వాళ్ళు కొంతమంది కొన్ని వీడియోస్లో ₹5 ₹10 పైసల్లో ఉంటుందని కూడా చెప్పారనమాట. నేను సర్క్యులేటింగ్ సప్లై అన్నీ చూసి $1 to $5 మధ్యలో ఉండడానికి అవకాశం ఉందని చెప్పాను. అలానే ఉంది. అయితే ఆ రోజు కొంచెం అయిపోతుంది కాబట్టి ఎవరైతే కొంచెం పొజిషన్ అమ్ముకున్నాయి ఇప్పుడు కొనుక్కుంటే వాళ్ళు దాదాపు 2 to 3 టైమ్స్ కాయిన్లు ఎక్స్ట్రా వస్తాయి అనమాట. అది యావరేజింగ్ చేసుకోవడం అంటారు. ఇక్కడ 1.6 బిలియన్ సార్ అన్లాక్డ్ సప్లై ఉంది కదా మేడం, ఏ హోల్డరు ఎంత ఉందనేది చూపియాలి యాక్చువల్గా. అది కరెక్ట్గా అంటే నాకైతే దానివల్ల ఇంకా ట్రాన్స్పరెన్సీ అనేది ఎక్కువైద్ది. ఈ ట్రాన్స్పరెన్సీ నాకు ఎక్కడ వీళ్ళ వెబ్సైట్ చూస్తే
ఈ 1.6 బిలియన్ అన్లాక్డ్ అని చెబుతున్నారు కానీ ఏ అకౌంట్లో ఎంత పై ఉన్నాయి అది ట్రాకింగ్ చేసే విధానం నాకైతే అర్థం కాలేదు ఇంతవరకు. సో అది కొంచెం మన యూజర్స్ రీసెర్చ్ చేసుకోవాలన్నమాట. ఈ 1.6 బిలియన్ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎవరు చేస్తున్నారు, ఒకవేళ సెల్లింగ్ చేస్తుంటే ఎవరు సెల్లింగ్ చేస్తున్నారు, క్రియేటర్స్ 20 బిలియన్ ఉన్నాయి కదా మేడం, అవి కూడా వాళ్ళు డిస్ప్లే చేయాలి ఏ వాలెట్స్లో ఎంత హోల్డ్ చేసుకున్నారు అనేది. అప్పుడు ఇది ఇంకా పెద్ద ప్రాజెక్ట్ లాగా నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం. ఎక్స్చేంజెస్ కూడా కొంచెం కమెంట్లు చేసినాయి. ఇప్పుడు బైబిట్ యాక్చువల్గా పైకాయిన్ స్కాము, అందుకనే మేము లిస్ట్ చేయలేదు అన్నట్లే బిహేవ్ చేసి ఒక ట్వీట్ పెట్టారనమాట. ఆ ట్వీట్ పెట్టిన దానికి పైకోర్ టీం వాళ్ళు రిప్లై ఇచ్చారు. చైనాలో ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో పోలీస్ ఏదో సమ్ ఇష్యూ, అది మాకు సంబంధించింది ఏం కాదు, మేము అఫీషియల్గా ఏం కాదు. బైబిట్ వాళ్ళకి కొంచెం కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చిందంటే చాలామంది పైనీట్స్ ఏం చేశారంటే బైబిట్ ఎక్స్చేంజ్ని పై టీము రిజెక్ట్ చేసింది, బైబిట్ నాట్ క్యాపబుల్ అన్నట్లు కొంచెం స్ప్రెడ్ చేసేసరికి వాళ్ళకు కూడా ఉంటుంది కదా ఆ ఈగోనో ఏదో ప్రాబ్లం వచ్చేసి అట్టయ్యి వాళ్ళు మేము స్కామ్ అనుకుంటున్న పైన అందుకని లిస్ట్ చేయలేదు, అసలు మమ్మల్ని పై టీం వాళ్ళు అప్రోచ్ అవ్వలేదు అని ట్వీట్ పెట్టారనమాట. ఈ గొడవ అనేది కంటిన్యూ అవుతుంది. పై కోర్ టీం వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. బయట ఏదైతే సోషల్ మీడియాలో ఉందో మేము బైబిట్కి అప్రోచ్ అవ్వలేదు, పోలీసు ఇది ఉంది కదా మేడం సమ్ పర్సనల్ డేటా ఇదంతా మా సంబంధం లేదని క్లారిఫికేషన్ ఇచ్చారు. ఐ థింక్ ఆ క్లారిఫికేషన్ ఇవ్వబట్టి యూటిలిటీస్ కూడా March 14 అండి కొంచెం ఇంకా మంచి గుడ్ న్యూస్లు ఉన్నాయి అనుకుంటున్నాను. అందుకని ఈ ప్రైస్ ర్యాలీ చూస్తే నిన్నటికి ఇవాళకి 40% పెరిగింది. సో ఈ విధంగా చూసుకుంటూ ఉంటే పైకాయిన్ ఇప్పుడు స్క్రీన్ మీద ఏం చూపించినా నాలెడ్జ్ పర్పసే కానీ ఎవరి రీసెర్చ్ వాళ్ళే చేసుకోవాలి. పైకాయిన్ మీద నమ్మకం ఉంటే 1 lakh రూపీస్ ఉన్నాయి అనుకోండి, ఒక 5,000 రూపీస్ ట్రై చేయండి. మైనింగ్ చేయాలంటే చాలా సంవత్సరాలు పడుతుంది. అంటే సంవత్సరాలు అంటే 100 పైకాయిన్లు మీకు సంపాదించుకోవాలంటే ఇట్స్ నాట్ ఈజీ అండి. రోజు కొంచెం వచ్చింది అనమాట. ఇప్పుడు కావాలంటే కొంచెం ఎక్స్చేంజ్లో అవైలబిలిటీ ఉంది, బిట్గెట్ ఓకేఎక్స్ వీటిలో కొంచెం ట్రై చేసుకోవచ్చండి. ఎలా అండి ఎవరైనా కూడా ట్రై చేయాలి అన్న, ఈ కాయిన్ గురించి తెలుసుకోవాలి అన్న, దీని పర్ఫార్మెన్స్ మీద ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళు, జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే వాళ్ళకి కావాలి అనుకుంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటే? శిరీష గారు ఈ కాయిన్ గురించి అనే కదా, క్రిప్టో మీద ఓవరాల్గా నాలెడ్జ్ అయితే మనం అప్రోచ్ అవ్వచ్చు. ఈ పై కాయిన్ సపోర్ట్ ఇవ్వాలంటే మన వల్ల కాదండి. దానికి కేవైసీ కంప్లీట్ చేసుకోవడానికి ఒక 10 స్టెప్స్ ఉంటాయి. మెయిన్ నెట్ చెక్ లిస్ట్ కంప్లీట్ చేసుకోవాలి. చాలా యూట్యూబ్ వీడియోస్ ఉన్నాయి, అవి ఫస్ట్ రీసెర్చ్ చేసుకోండి. అవి రీసెర్చ్ చేసుకున్న తర్వాత ఎవరికన్నా ఇంకా మాక్సిమం పైకాయిన్కి అయితే మనం ఆ కేవైసీలు ఇవన్నీ సపరేట్ టీమ్స్ ఉన్నాయి, వాళ్ళని అప్రోచ్ అవ్వడం బెస్ట్. పైకాయిన్ గురించి అని కాకుండా క్రిప్టో కరెన్సీ గురించి ఏమైనా కావాలంటే మన వాట్సాప్ నెంబర్ ఉంటుంది, దాన్ని మెసేజ్ చేస్తే మన టీమ్ ఆన్సర్ చేస్తారండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శిరీష గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.